శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పార్ట్ 1లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 97వ శ్లోకము వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. ఈ 7 నామాల విశిష్టత తెలుసుకున్నాము. ఆ విషయాలు మరొకసారి పరిశీలించుదాం. ఈ 7 నామాలు 7 చక్రముల గురించి, 7 ధాతువుల గురించి, పంచభూత తత్వం గురించి చెప్తాయి. ఏ శ్లోకాలకి ఏ ప్రసాదం తినాలి అన్న విషయం కూడా తెలుపుతుంది. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు స్త్రీ గర్భములో పెరుగుచున్న బిడ్డ యొక్క పుష్టికై 7 మాసముల యందు చేయవలసిన సంస్కార విశేషముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ధాతువు యొక్క నిర్మాణము జరుగుతుంది. అధిష్టాన దేవతలు, పరివార దేవతలు, యోగినులు ఆ పెరుగుతున్న బిడ్డని రక్షించుతాయి. అందుకే వీలైతే ఆ నామాలను పారాయణ చేసి నైవేద్యము పెట్టి భుజించినచో ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక పిల్లలు పెద్దలు ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు కూడా ఈ నామాల పారాయణ చేయవచ్చును. లలితా సహస్రనామ స్తోత్రములో 98వ శ్లోకము విశుద్ధ చక్ర నిలయ నుండి 110వ శ్లోకము మొదటి లైన్ సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఈ నామముల యొక్క పారాయణ విశేషం గురించి తెలుసుకుందాము. పారాయణ చేసే ముందు సంకల్పం చెప్పుకోవాలి. మొదటి చక్రము విశుద్ధ చక్రము. వజ్రేశ్వరీదేవి అధిష్టాన దేవత, ఆకాశము తత్వము, చర్మము ధాతువు, పాయసాన్నము నైవేద్యము, డాకినీశ్వరి యోగినీదేవి. డాకిని ధ్యాన శ్లోకము గ్రీవాకూపే విశుద్ధే నృపదళ కమలే శ్వేతరక్తాం త్రినేత్రాం హస్తైః ఖట్వాంగ ఖడ్గౌ త్రిశిఖమపి మహాచర్మ సంధారయంతీం వక్త్రేణైకేన యుక్తాం పశుజన భయదాం పాయసాన్నైకసక్తాం త్వక్స్థాం వందే అమృతాద్యైః పరివృతవపుషాం డాకినీం వీరవంద్యాం. డాకిని ధ్యాన శ్లోకము చేసిన తరువాత విశుద్ధ చక్రమునకు సంబంధించిన స్తోత్రపారాయణ ఎలా చేయాలో చూద్దాము. శ్రీమాత్రే నమః. విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చెయ్యాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దేవతారూపముకు జీవుడు మొదటి మాసములో మాతృగర్భమునందు మిశ్రబిందు స్వరూపంతో ఉంటాడు. మిశ్రబిందువు శుక్లము, శోణితము, ముఖ్య ప్రాణము అని మూడింటితో ఉంటుంది. ఇక్కడ శ్రోత్రము, చక్షుస్సు, ఘ్రాణము అను 3 ఇంద్రియములు బీజరూపములో ఉంటాయి. సప్తధాతువులలో చర్మమును ఆశ్రయించి విశుద్ధ చక్రము ఉంటుంది. ఈ చక్రము కంఠమునందు థైరాయిడ్ గ్రంథికి ఎదురుగా వెన్నెముక యందు ఉంటుంది. ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే విశుద్ధ చక్రానికి సంబంధించిన ఈ 2 శ్లోకములు పారాయణ మొదలుపెట్టవచ్చును. మొదటి ధాతువు నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఇది మొదటి నెల క్రింద వస్తుంది. సైన్స్ పరంగా అయితే ఇది 2వ నెల. గర్భిణీ స్త్రీలు ఒక్కరే కాకుండా చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, మాటలు స్పష్టత లేని వాళ్ళ గురించి కానీ, ఇంకా ముక్కు, నోరు, గొంతు, చెవులకి సంబంధించిన వ్యాధులు ఉన్నవారి గురించి కానీ ఈ శ్లోకములు పారాయణ చేయవచ్చును. ఇక నైవేద్యం విషయానికి వద్దాము. పారాయణ తరువాత అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టాలి. ఈ పాయసాన్నము తల్లికి అనగా గర్భిణీ స్త్రీకి పథ్యము. అది తినడం వలన గర్భమునకు సారము లభించునని అభిప్రాయము. ప్రసాదాలు తయారు చేసే విధానం వీడియోలో కావాలంటే కామెంట్స్లో తెలపండి. పాయసాన్నం అంటే బెల్లం పరమాన్నము. అది చేసే విధానము 1 కప్పు బియ్యంలో అరకప్పు పెసరపప్పు వేసి ఆవు పాలులో ఉడికించుకోండి. 1 కప్పు బెల్లం తురుము వేరే గిన్నెలో కరిగించి ఉంచండి. బియ్యం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కరిగించిన బెల్లం పరవణంలో కలిపేయండి. చివరిగా ఆవు నెయ్యి వేసుకోండి. ఈ ప్రసాదము 1 నెల రోజులు భుజించాలి. ఇక రెండవది అనాహత చక్రము. ఈ చక్రానికి అధిష్టాన దేవత వామదేవి.
పంచభూత తత్వము వాయువు, ధాతువు రక్తము, ప్రసాదము స్నిగ్ధాన్నము, యోగినీదేవి రాకినీదేవి. ముందుగా రాకిని ధ్యాన శ్లోకం చేద్దాం. హృత్పద్మే భానుపత్రే ద్వివదన విలసద్దంష్ట్రిణీం శ్యామవర్ణాం అక్షం శూలం కపాలం డమరుకమపి భుజైర్ధారయంతీం త్రినేత్రాం రక్తాస్థాం కాలరాత్రిప్రభృతి పరివృతాం స్నిగ్ధభక్తైకసక్తాం శ్రీమద్వీరేంద్రవంద్యాం అభిమతఫలదాం రాకినీం చింతయాత్తాం. రాకిని ధ్యాన శ్లోకం చేసిన తర్వాత స్తోత్ర పారాయణ ఇలా చేయాలి. శ్రీమాత్రే నమః. అనాహతాబ్జ నిలయా శ్యామాభావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చేయాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2వ మాసంలో మాతృగర్భమునందు అంతఃకరణమును ముఖ్య ప్రాణమును కలిపి బీజ రూపంలో ఉంటాయి. ఈ నెలలో నాసిక వాయువు అనే 2 ఇంద్రియములు వికసించుతాయి, అంటే డెవలప్ అవుతాయి. సప్తధాతువులలో రుధిరము అనగా రక్తమును ఆశ్రయించి అనాహత చక్రము ఉంటుంది. రుధిరమునకు హృదయము ముఖ్య స్థానము కాబట్టి ఈ చక్రము హృదయము మొదలుగా కలిగిన రక్తనాళములందు ఉండునని విశేషము. ఈ చక్రము స్పర్శకి అధిదేవత కాబట్టి చర్మమును కాపాడుతుంది. ఈ చక్రం యొక్క స్పందనా శక్తి వలన శ్వాస పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం, ఆహారం డైజెషన్ అవడం, మల విసర్జన, గుండె కొట్టుకొనుట అనే పనులు జరుగుతాయి. ఈ చక్రము సరిగ్గా పనిచేయకపోవడం వలన హృదయానికి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు రావచ్చు, అంటే హార్ట్ అండ్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్. ఇక నైవేద్యం విషయానికి వద్దాము. పారాయణ తరువాత అమ్మవారికి స్నిగ్ధాన్నం నైవేద్యం పెట్టాలి. స్నిగ్ధాన్నం అంటే నేతితో తడిసిన అన్నము. ఈ అన్నము తల్లికి అనగా గర్భిణీ స్త్రీకి పథ్యం. అది తినడం వలన గర్భమునకు తగిన సారము లభించును. స్నిగ్ధాన్నం చేయడం చాలా సులువు. కొంచెం అన్నం వండి అందులో తగినంత ఉప్పు, నిండా నెయ్యి వేసి నైవేద్యం పెట్టొచ్చు. లేకపోతే మనము నిత్యం వండుకునే పప్పు అన్నంలో కూడా నెయ్యి బాగా వేసి అది కూడా నైవేద్యం పెట్టొచ్చు. 2వ నెల అంతా ఈ ప్రసాదం తినండి. ఇక్కడ 2వ నెల అనగా వ్యావహారికంగా సైన్స్ పరంగా 3వ నెల కింద లెక్క. ఇప్పుడు 3వ చక్రము మణిపూర చక్రము. ఈ చక్రానికి అధిష్టాన దేవత వయోవస్థ వివర్జిత. పంచభూత తత్వము అగ్ని, ధాతువు మాంసము, నైవేద్యము గుడాన్నము, యోగిని లాకినీదేవి. లాకిని ధ్యాన శ్లోకం చూద్దాం. దిక్పత్రే నాభిపద్మే త్రివదన విలసద్దంష్ట్రిణీం రక్తవర్ణాం శక్తిం దంభోళి దండావభయమపి భుజైర్ధారయంతీం మహోగ్రాం డామర్యాద్యైః పరీతాం పశుజనభయదాం మాంసదాత్వే కనిష్టాం గౌడాన్నాసక్తచిత్తాం సకల సుఖకరీం లాకినీం భావయామి. లాకిని ధ్యాన శ్లోకం తర్వాత ఇప్పుడు స్తోత్ర పారాయణ ఇలా చేయాలి. శ్రీమాత్రే నమః. మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చెయ్యాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మణిపూరము మన శరీరమునందు నాభికి సూటిగా వెన్నెముక యందు ఉంటుంది. 3వ మాసంలో మాతృగర్భమునందు తేజో విశిష్టమగు ఇంద్రియములు రూపొందించుతాయి. 3వ మాసములో ముఖము, నాసిక మరియు చక్షుస్సు అనే 3 ఇంద్రియములు స్ఫూర్తికి వస్తాయి. సప్తధాతువులలో మణిపూర చక్రము
మాంసధాతునందు ఉంటుంది. ఇక నైవేద్యం విషయానికి వద్దాం. పారాయణ తర్వాత అమ్మవారికి గుడాన్నము నైవేద్యం పెట్టాలి. ఇక్కడ గుడాన్నం అనగా బెల్లం ప్రమాణమైనా అనుకోవచ్చు, చక్కెర పొంగలైనా అనుకోవచ్చు. ఈ అన్నము తల్లికి గర్భిణీ స్త్రీకి పథ్యము. అది తినడం వలన గర్భమునకు తగిన సారము లభించును. గుడాన్నము తయారు చేసే విధానము: 1 కప్పు బియ్యంలో 1/4 కప్ పెసరపప్పు వేసి ఆవు పాలలో ఉడికించుకోండి. 1.5 కప్పు బెల్లం తురుము వేరే గిన్నెలో కరిగించి ఉంచుకోండి. బియ్యం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కరిగించిన బెల్లం పరమాణంలో కలిపేయండి. కొబ్బరి తురుము వేసి పరమాణంలో కలిపేయండి. చివరిగా ఆవు నెయ్యి వేసి కలపండి. అరటిపండు కూడా వేసి నైవేద్యం పెట్టండి. ఈ ప్రసాదము భుజించాలి. ఇక 4వది స్వాధిష్టాన చక్రము. సిద్ధేశ్వరీదేవి అధిష్టాన దేవత. పంచతత్వములలో జలతత్వము. ధాతువు మేధస్సు అంటే బ్రెయిన్ టిష్యూ. నైవేద్యము దధ్యాన్నము. యోగిని కాకినీదేవి. కాకిని ధ్యాన శ్లోకము. స్వాధిష్టాన పద్మే రసదళలసితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖ గుణకపాలా భయాన్యాత్తగర్వాం మేధోధాతు ప్రతిష్ఠాం అళిమదముదితాం బందినీం ముఖ్యయుక్తాం పీతాం దధ్యోదనేష్టాం అభిమత ఫలదాం కాకినీం భావయామః. కాకిని ధ్యాన శ్లోకము చేసిన తరువాత స్తోత్ర పారాయణ ఇలా చెయ్యాలి. శ్రీమాత్రే నమః. స్వాధిష్టానాంబుజగతా చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధో నిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చెయ్యాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 4వ మాసమందు మాతృగర్భమునకు స్వాధిష్టాన పద్మమని పేరు. సప్తధాతువులలో మేధస్సు అనే ధాతువును ఆశ్రయించి స్వాధిష్టాన చక్రము ఉంటుంది. ఈ చక్రమందు వాక్కునకు పుష్కలమగు స్థానము. 4వ మాసములో ఈ 4 ఇంద్రియములు ముఖము, నాసిక, చక్షుస్సు, శ్రోత్రము అనునవి స్ఫూర్తి చెందునని భావము. ఇక నైవేద్యం విషయానికి వద్దాము. పారాయణ తరువాత అమ్మవారికి దధ్యాన్నము నైవేద్యం పెట్టాలి. సిద్ధేశ్వరి దేవి మధు అనగా అమృతమునందు ప్రీతి గలది. నెయ్యి, తేనె అనేది ఈ 2 ద్రవ్యములకు అమృతమనగా సంకేతము. ఈ రెండిటి చేతను తృప్తి చెందునని భావము కూడా. 4వ మాసమున తల్లికి పథ్యంగా కూడా పెట్టొచ్చు. దధ్యాన్నము చేసే విధానము: శుద్ధమైన అన్నములో ఉప్పు, మిరియాలు, దానకము అంటే కొత్తిమీర, నాగరఖండము అంటే అల్లము వేసి ఆవు నేతితో రుచికి పోపు వేసి పోపులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఆవు పాల పెరుగులో కలపాలి. 4వ మాసమందు దధ్యాన్నము పథ్యమని విశేషము. 5వది మూలాధార చక్రము. సిద్ధవిద్యాదేవి అధిష్టాన దేవత. పంచతత్వములలో పృథ్వీతత్వము. ధాతువు ఎముకలు. ప్రసాదము ముద్గౌదనము. యోగినీదేవి సాకినీదేవి. సాకిని ధ్యాన శ్లోకము. మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రినేత్రాం ధూమ్రాభాం అస్థి సంస్థాం శృణిమపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణాం బాహుదండైః సులలితవరదా పూర్వసక్త్యాన్వితాం తాం ముద్గాన్నా సక్తచిత్తాం మధుమదముదితాం సాకినీం భావయామః. సాకిని ధ్యాన శ్లోకం తరువాత స్తోత్ర పారాయణ ఇలా చేయాలి. శ్రీమాత్రే నమః. మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాదిప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చెయ్యాలి. ఈ గ్రూపులో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 5వ మాసములో
మాతృగర్భమునందు చిదాభాసుడు ప్రవేశించునని ఒక భావము. గర్భము 5 ఇంద్రియముల స్ఫూర్తిని కలిగి ఉంటుంది. సప్తధాతువులలో అస్థి అంటే ఎముకలని ఆశ్రయించి మూలాధార చక్రము ఉంటుంది. ఎముకల పుష్టి కోసం ఈ నామాల పారాయణ చేయడం చాలా మంచిది. ఎముకల పెరుగుదల లేనివారు, కీళ్లవాతం ఉన్నవాళ్ళు, ఎముకలు యాక్సిడెంట్లో విరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నయం అవడం కోసం ఈ నామాల పారాయణ చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం తినిపించండి. ఇప్పుడు నైవేద్యం విషయానికి వద్దాం. పారాయణ తరువాత అమ్మవారికి ముద్గౌదనము నైవేద్యం పెట్టాలి. ముద్గౌదనం అంటే పులగం. ఈ అన్నము తల్లికి అనగా గర్భిణీ స్త్రీకి పథ్యము. అది తినడం వల్ల గర్భమునకు తగిన సారము లభించును. ముద్గౌదనము తయారు చేసే విధానము: 1 కప్ బియ్యానికి 1/4 కప్ పెసరపప్పు వేసి, మిరియాలు కొంచెం, జీలకర్ర కొంచెం, కొబ్బరి తురుము కొంచెం, బెల్లం కొంచెం, ఆవు నెయ్యి కొంచెం, ఆవు పాలు కొంచెం వేసి మెత్తగా లో ఫ్లేమ్లో ఉడికించండి. సాల్ట్కి బదులు సైంధవ లవణం వేసుకోండి. అమ్మవారికి నివేదనం పెట్టి ప్రధాన ఆహారంగా స్వీకరించండి. 6వది ఆజ్ఞాచక్రము. సిద్ధమాత అధిష్టాన దేవత. ధాతువు మజ్జ. నైవేద్యము హరిద్రాన్నము. యోగినీదేవి హాకినీదేవి. హాకినీ ధ్యాన శ్లోకము: భ్రూమధ్యే బిందు పద్మే దళయుగ కలితే శుక్లవర్ణాం కరాబ్జైః బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుకమమలాం అక్షమాలాం కపాలాం షట్చక్రాధారమధ్యాం త్రినయనలసితాం హంసవత్యాదియుక్తాం హరిద్రాన్నైకసక్తాం సకలసుఖకరీం హాకినీం భావయామః. హాకినీ ధ్యాన శ్లోకం చేసిన తరువాత స్తోత్రపారాయణ ఇలా చేయాలి: శ్రీమాత్రే నమః. ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చేయాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 6వ మాసంలో మాతృగర్భమునందు సప్తధాతువులలో మజ్జ అంటే బోన్ మ్యారోని ఆశ్రయించి ఆజ్ఞాచక్రము ఉంటుంది. ఈ చక్రము భ్రూమధ్యమునకు సూటిగా మెదడు క్రింది భాగమున ఉంది. మజ్జ వలన రక్తము తయారగును. ముఖ్యముగా రక్తమునందు ఎర్ర కణములు పుడతాయి. ఈ చక్రమునందు హెచ్చుతగ్గుల వలన రక్త క్షీణత, రక్తస్రావము అనే వ్యాధులు కలగవచ్చును. సిద్ధమాత ఈ చక్రమునందుండి సర్వ ఇంద్రియములను ప్రవర్తింపజేయుచుండును. అన్ని ఇంద్రియములు సిద్ధమాత అధీనంలో ఉంటాయి కాబట్టి ఈ చక్రమును ఆజ్ఞాచక్రం అంటారు. 6వ మాసములో చిదాభాసుతో కూడిన అంతఃకరణముతో కూడి ఉంటుంది. 6వ మాసమందు 5 ఇంద్రియములతో పాటు మనస్సు కూడా స్ఫుటమవుతుంది. అందుకే ఈ చక్ర ఆరాధన వలన మనోనిశ్చలత కలుగుతుంది అంటారు. ఇక నైవేద్యం విషయానికి వద్దాం. పారాయణ తర్వాత అమ్మవారికి హరిద్రాన్నము నైవేద్యం పెట్టాలి. ఈ అన్నము తల్లికి గర్భిణీ స్త్రీకి పథ్యము. అది తినడం వలన గర్భమునకు తగిన సారము లభించును. హరిద్రాన్నం అంటే కుంకుమ పువ్వుతో సంస్కరింపబడిన పక్వాన్నము. పసుపు వేసిన పులగము, పులిహార కూడా నైవేద్యము పెట్టవచ్చును. 7వది సహస్రార చక్రము. యశస్వినీదేవి అధిష్టాన దేవత. ధాతువు శుక్లము. ప్రసాదము సర్వౌదనము. యాకిని యోగినీదేవి. యాకినీ ధ్యాన శ్లోకము: ముండవ్యోమస్థ పద్మే దశశతదళకే కర్ణికా చంద్ర సంస్థాం రేతోనిష్టాం సమస్తాయుధకలితకరాం సర్వతో వక్ష పద్మాం ఆదిక్షాంతార్ణ శక్తి ప్రకట పరివృతాం సర్వవర్ణాం భవానీం సర్వాన్నాసక్త చిత్తాం పరశివరసికాం యాకినీం భావయామః. యాకినీ ధ్యాన శ్లోకము చేసిన తరువాత స్తోత్రపారాయణ ఇలా చేయాలి: శ్రీమాత్రే నమః. సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణి. శ్రీమాత్రే నమః. ఇది ఒక పర్యాయము. ఇలాగా 108 మార్లు పారాయణ చెయ్యాలి. ఈ గ్రూప్లో ఉన్న నామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
యశస్విని దేవికి సహస్రదళ పద్మము స్థానము. 7వ మాసములో మాతృగర్భము పుష్కలమగు పురుషభావమును అంటే స్థూలభావమును పొందును. సప్తధాతువులలో శుక్ల ధాతువును ఆశ్రయించి సహస్రార చక్రము ఉంటుంది. ఇక నైవేద్యం విషయానికి వద్దాము. పారాయణ తర్వాత అమ్మవారికి ఏదైనా అన్నము నైవేద్యం పెట్టవచ్చును. దద్దోజనం కావచ్చు, పులిహార కావచ్చు, గుడాన్నం కావచ్చు, పులగం కావచ్చు. లలితా సహస్రనామ స్తోత్రము 110వ శ్లోకంలో 2వ లైను స్వహా స్వధా మతిర్ మేధా శృతి స్మృతిరనుత్తమ. వీటి అర్థము స్వాహా మొదటి మాసమందు గర్భ స్వభావం సూచించు నామ విశేషము. స్వధా గర్భమునకు 2వ మాసమందలి సంకేతము. మతిహి గర్భమునకు 3వ మాసమందలి సంకేతము. మేధా గర్భమునకు 4వ మాసమందలి సంకేతము. శృతి గర్భమునకు 5వ మాసమందలి సంకేతము. స్మృతి గర్భమునకు 6వ మాసమందలి సంకేతము. అనుత్తమ గర్భమునకు 7వ మాసమందలి సంకేతము. అన్నింటికీ బ్రహ్మ అనియే అర్థము. పారాయణ అయిన తరువాత క్షమా ప్రార్థనా శ్లోకములు చెప్పుకోండి. అజ్ఞానాత్ విస్మృతేర్భ్రాంత్యా యన్యూనం అధికం కృతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. కామేశ్వరీ జగన్మాతః సచ్చిదానంద విగ్రహే గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి. గుహ్యాతి గుహ్య గోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి. ఇది శ్రీదేవ్యాः వామకరారవిందే జలసమర్పణపూర్వకం జపం పారాయణం నివేదయేత్. అంటే శ్రీదేవి యొక్క వామహస్తమునందు జలముతో పాటుగా తాము చేసిన జపమును పారాయణమును సమర్పింపవలయను. Thank you for watching my video. Please subscribe to my Sharanagati YouTube channel. स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु.